గవర్నమెంట్ స్కూల్లోనే అడ్మిషన్లు అయ్యేలా చూడాలి. పల్నాడు జిల్లా డిఓ చంద్రకళ. చాలా సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ అలాగే మనకి ఇప్పుడు ప్రధానంగా మార్పు ఏంటంటే 117 అని చెప్పేసి అప్పుడు 3, 4, 5 తరగతులను తీసుకొని వెళ్ళి హై స్కూల్లో మ్యాప్ చేయడం జరిగింది. ఎఫ్ఎస్ స్కూల్స్ అంటే ఫౌండేషన్ స్కూల్స్ అని చెప్పి 1, 2 ఉన్నాయి. అలాగే శాటిలైట్ స్కూల్స్ అని చెప్పేసి అంగన్వాడీస్ PP1, PP2తో రన్ అవుతా ఉంది. దానిని కొంచెం మార్పు చేస్తూ ఈసారి ఏంటంటే మరి మన స్కూల్స్లో ఎక్కడైతే 45 నుంచి 60 మధ్య ఉందో అక్కడ ఉన్నటువంటి స్ట్రెంత్ ఉన్న స్కూల్స్ అన్నింటినీ కూడా MPS స్కూల్స్, మోడల్ ప్రైమరీ స్కూల్స్ అని చెప్పేసి చేయడం. అలాగే విత్ఇన్ అంటే 500 మీటర్స్ కానివ్వండి 750 మీటర్స్ మధ్యలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ని మనము కలుపుకొని ఈ మోడల్ ప్రైమరీ స్కూల్ చేస్తూ దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి స్కూల్లో కూడా ఆ మోడల్ ప్రైమరీ ఉన్నటువంటి స్కూల్స్లో క్లాస్కి ఒక టీచర్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది అనమాట. అంటే మనకి లైక్ ప్రైవేట్ స్కూల్స్ లాగా. అలా మన జిల్లాలో మొత్తము ఒక 454 స్కూల్స్ని ఇప్పుడు ఫైనలైజ్ చేయడం జరిగింది, మోడల్ ప్రైమరీ స్కూల్స్. ఆ లిస్ట్ కూడా అంగన్వాడీ వాళ్ళకి కూడా షేర్ చేయడం జరుగుతుంది. అలాగే సార్ ఇప్పుడు చాలా విషయాలు చెప్పారు, బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటనేది కూడా సార్ చెప్పడం జరిగింది. అయితే ఈ సంవత్సరం మరి ముఖ్యంగా మన గవర్నమెంట్ స్కూల్స్లో స్ట్రెంత్ అనేది పెరగాలి, అడ్మిషన్స్ అనేవి పెరగాలంటే ఎవ్రీ ఇయర్ కూడా ఏం జరుగుతుందంటే మనము జూన్లో దీని మీద అంటే మనం వారోత్సవాలని చెప్పేసి నిర్వహించుకొని బడికి అందరినీ కూడా పిలిచే లోపల అడ్మిషన్స్ అన్నీ కూడా మరి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంది. మనం లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే అన్నీ కూడా ఆన్లైన్లో చేసేసాం మ్యాపింగ్ నియర్ బై స్కూల్స్కి. అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్లు PP1, PP2 పిల్లలు అందరూ కూడా ఫస్ట్ క్లాస్, అలాగే ఇందాక చెప్పుకున్నట్లు సెకండ్ క్లాస్లో ఉన్నవాళ్ళని థర్డ్ క్లాస్కి, అలాగే 5th ఉన్న వాళ్ళని 6th క్లాస్కి నియర్ బై హై స్కూల్కి, అలాగే మనం 7th ఉన్న దగ్గరేమో 8th క్లాస్కి హై స్కూల్స్ నియర్ బై ఉన్న వాటిని, అలాగే 8th ఉన్న వాళ్ళకి 9th ఉన్నటువంటి స్కూల్స్కి ఆన్లైన్లో మ్యాపింగ్ చేసాం. ఆన్లైన్లో మ్యాపింగ్ చేయడం వల్ల ఏమైందంటే జూన్లో పిల్లవాడు ఫిజికల్గా వచ్చేసరికి పిల్లవాడు ఎక్కడ కనపడలేదు మనకి. వాళ్ళు వెళ్ళి ప్రైవేట్ స్కూల్స్లో చేరుకోవడం, తర్వాత వాళ్ళందరూ కూడా చాలామంది డ్రాప్ బాక్స్లో రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర టీసీ వదిలిపెట్టేసి ప్రైవేట్ స్కూల్స్లో మీరు టీసీ ఇవ్వకపోయినా పర్వాలేదు మా దగ్గర జాయిన్ అవ్వండి అని చెప్పేసి అట్లా అనమాట చేయడం వల్ల తర్వాత డ్రాప్ బాక్స్ పెరిగింది, మనకేమో స్కూల్లో అడ్మిషన్ పిల్లల సంఖ్య అనేది తగ్గడం జరిగింది. అలాగే మనకి జేడీకి కూడా మరి ఈ సంవత్సరం 1,46,000 పిల్లలకి ఇండియన్ పెట్టడం జరిగింది. మరి ఒక కిట్ 2,600. అంటే దానివల్ల ఏమైందంటే స్ట్రెంత్ ఎప్పుడైతే తగ్గిందో దాని ఫైనాన్షియల్ బర్డెన్ కూడా ఎక్కువ పెరుగుతూ ఉంది అనమాట గవర్నమెంట్ మీద. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈసారి మొట్టమొదటిసారి ఎప్పుడు లేని విధంగా మరి అంగన్వాడీస్కి అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేస్తూ మరి గౌరవ కలెక్టర్ గారు ఈ మీటింగ్ని కండక్ట్ చేయటము. మరి ఇక్కడ మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి మరి 2031 అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో 8,517 మంది విద్యార్థులు మనకి ఇప్పుడు 6 ఇయర్స్ అంటే ఆగస్టు 31కి ఈ 6 ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ అవుతున్నారో వీళ్ళందరూ కూడా మన దగ్గరికి రావడం అనేది జరుగుతూ ఉంది ఫస్ట్ క్లాస్. ఈ డేటా అంతా కూడా మరి ఇప్పుడు మనకి కమ్యూనికేట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆల్ మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికి కూడా మన CDPOs, సూపర్వైజర్స్తో మరి సార్ ఆధ్వర్యంలో డిఫరెంట్ కమిటీస్ని కూడా మనం వేయడం